ఓం నమో వెంకటేశాయ నమః. హాయ్ అండి అందరికీ, అందరు బాగున్నారా? ఈరోజు మేమైతే తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చాం. నేనైతే ఎప్పటి నుండో అనుకుంటున్నాను తిరుపతికి రావాలి అని. ఎప్పుడో 6th క్లాస్ ఉన్నప్పుడు మా డాడీ తీసుకొచ్చాడు. అప్పటి నుంచి తర్వాత మళ్ళీ ఎవ్వరూ తీసుకురాలేదు, నాకు కూడా పోవాలి అనిపించలేదు. మళ్ళీ ఎన్నో ఇయర్స్ తర్వాత ఇప్పుడు వస్తున్నా. ఆ శ్రీవారు నన్ను రమ్మన్నారు అని అనుకుంటున్నాను. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే తిరుపతి అడుగు పెట్టగానే అసలు ఆ వైబ్ అనేది తెలుస్తుంది. తిరుపతికి అయితే మేము మా ఆడపడుచు వాళ్ళం వచ్చాము. మా ఆడపడుచు వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం వస్తారు. మా అక్క వాళ్ళే తీసుకొచ్చారు తిరుపతికి. మీరు ఎప్పుడు రాలేదు, చాలా ఇయర్స్ అవుతుంది కదా వచ్చి, ఈసారి రండి అని చెప్పి. ఎంటర్ ఆడ ఎగ్జిట్ ఆ జాబ్లన్నీ నువ్వు బయట వాడాలి. జాబ్ ఆ టైం ఇస్తాడు, ఆ టైం దాటి కంటే ముందు పోవద్దు. మన ముందు పోవద్దు. మీరు ఇక్కడ చూసారా? నాకైతే అది చూస్తుంటే సేమ్ శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంది. కొండపైకి ఎక్కాలంటే ఫస్ట్ లగేజ్ చెకింగ్, కార్ చెకింగ్ చేసుకోవాలి. కార్ లోపల ఉన్న లగేజ్ మొత్తం తీసి లగేజ్ కౌంటర్ వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏ ఉన్న లోపలికి అలో చేయట్లేదు. లగేజ్ చెకింగ్ అయిపోయిన తర్వాత కార్ కోసమని వెయిట్ చేస్తున్నాం. లగేజ్ చెక్ అయిపోయిన తర్వాత కార్ ఒక 10-15 మినిట్స్కి వచ్చింది. అంటే చాలా లేట్గా చేశారు, అంటే చాలా బండ్లు ఉండేలేండి. మేమైతే కొండపైకి కారులోనే వెళ్తున్నాము. కొండపైకి వెళ్తుంటే ఆ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. చూస్తుంటే అలానే ఉండిపోవాలనిపించింది. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప అండ్ మా బాబు ఇద్దరు కలిసి కార్ సన్ రూఫ్ పైకి ఎక్కి వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారు. చినుకులు పడుతున్నాయి కదా. కొండపైకి ఎక్కగానే ఓం నమో వెంకటేశాయ నమః, గోవింద గోవింద అనే నామస్వరాలు వినిపిస్తున్నాయి. అలా వింటుంటే ఎంత హాయిగా అనిపించిందో. హైదరాబాద్లో మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాం. తిరుపతికి వచ్చేవరకు ఈవినింగ్ 5 అయింది. అలా అందరం కార్ జర్నీ చేసేవరకు మొత్తం నలిసిపోయి నిద్ర మబ్బుతో ఉన్నాం. మేము 3 months ముందే రూమ్స్ కానీ దర్శనం టికెట్స్ కానీ బుక్ చేసుకున్నాము. రూమ్ కోసమని ఫస్ట్ తిరుమల సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ మన అకామిడేషన్ రిసిప్ట్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన ఒక 5 to 10 minutesలో మనకు ఒక మెసేజ్ వస్తుంది. మాకైతే నందకం అనే విశ్రాంతి భవనం వచ్చింది. నందక భవనం లోపల ఉన్న రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రూమ్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ అకామిడేషన్ రిసిప్ట్ ఇంకా ఆధార్ కార్డ్ అండ్ వాళ్ళని ఒక ఫోటో దింపుతారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతనే మనకి రూమ్ కీస్ ఇస్తారు. రూమ్ అంతా ఓకేన తర్వాత పిల్లలకి ఆకలేస్తుందని చెప్పేసి మేము ఉండే రూమ్ పక్కనే ఒక టిఫిన్ సెంటర్ ఉంది. తినేసి ఇక రూమ్కి వెళ్ళి ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని బయటికి వచ్చి టెంపుల్ లోపలికి వెళ్ళినాం. మా రూమ్ అయితే సూపర్గా ఉంది, చాలా నీట్గా క్లీన్గా ఉంది. రూమ్ని అయితే వీడియో తీయలేకపోయినాను, ఎందుకంటే అలసిపోయి అట్లా పోగానే పడుకున్నాం. 1 hour తర్వాత మళ్ళీ టెంపుల్ లోపలికి వెళ్ళి అట్లా తిరిగేసి వచ్చాం. ఇక్కడ మా పాప అయితే టెంపుల్ లోపలికి వెళ్ళగానే స్టార్ట్ చేసింది గోవింద గోవింద భక్తవత్సల గోవింద అని అంటూనే ఉంది. భక్తవత్సల గోవింద అనడానికి రావడం లేదు, వటవట్టల గోవింద అని అనుకుంటూ వస్తూనే ఉంది.
వీడియో మొత్తం రాగానే పెడుతున్నా, ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అవాయిడ్ చేయండి. మేము తిరుమలలో 3 days స్టే చేసాం. తిరుమలకు వచ్చిన రోజు ఒక 2 to 3 hours అలా టెంపుల్ లోపలికి వెళ్ళి అలా ప్రశాంతంగా కూర్చొని మొత్తం తిరిగేసి రూమ్కి వచ్చి మళ్ళీ పడుకున్నాం. గుండంలో స్నానం చేయడానికి వెళ్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయడానికి వెళ్తున్నాము. పుష్కరిణిలో వాటర్ ఎంత ఫ్రెష్గా నీట్గా ఉన్నాయో అసలు. ఇక్కడ షాంపూస్ కానీ సోప్స్ కానీ నాట్ అలౌడ్. ఎవ్రీ సెకండ్కి ఒకసారి అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, సోప్స్ వాడొద్దు, షాంపూస్ వాడొద్దు అని. ஸ்ரீவாரி புஷ்கரணியில் பயன்படுத்தாதீர்கள். மேலும் உங்களின் உடைமைகளை பாதுகாப்பாக வைத்துக் கொள்ளுங்கள். புஷ்கரணி தண்ணீரை வீணாக்காதீர்கள். மேலும் புஷ்கரணிக்குள் காலனியுடன் இறங்காதீர்கள். ஓம் మా పిల్లలు ఈ వాటర్ చూసి తాగుతారా? ఒక 1 hour అలా వాటర్లోనే ఉన్నారు. మా పాపనైతే ఈ స్విమ్ చేస్తుంది, ఇట్లా పట్టుకుంటే మొత్తం ఆమె చేప పిల్లకి ఉరుకుతుంది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. మా ఏజ్ చేతి ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. ఇక్కడ వాళ్ళ అత్త కొద్దిసేపు శ్రేష్ఠపాపను ఆడిపిస్తుంది. ఒకరు కాకపోతే ఒకరు ఆడిపిస్తూనే ఉన్నాము. పుష్కరంలో స్నానం అయిపోయినాక బయటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్కి వెళ్తున్నాం. ఈరోజు మా అక్క వాళ్ళకి శ్రీవారి కళ్యాణం ఉంది. వాళ్ళు టిఫిన్ చేసి తొందరగా టెంపుల్ లోపలికి వెళ్ళాలి అని తొందరగా వచ్చేస్తున్నాం. మా అక్క కూడా కళ్యాణం టికెట్ చేస్తామన్నారు, కానీ అప్పుడు మేము వస్తాము రాము అనేది కన్ఫామ్గా ఏం చెప్పలేదు. సో వాళ్ళకి ఒక్కరికే చేసుకున్నారు. మేము కన్ఫామ్గా వస్తామని చెప్పుంటే ఆ శ్రీవారి కళ్యాణం చేసే భాగ్యం ఉండేది కావచ్చు మాకు. పిల్లలతో ఎటైనా వెళ్తే వాళ్ళని తినిపించడము, వాళ్ళని ఎటైనా వెళ్తుంటే పట్టుకురావడము, వాళ్ళని చూసుకోవడము ఇదే ఉంటుంది. ఎక్కడికి పోయినా మనకి ఇది మాత్రం తప్పదు. అక్క వాళ్ళు తినేసి రెడీ అవ్వడానికి రూమ్కి వెళ్ళారు. ఎందుకంటే కళ్యాణానికి లేట్ అవుతుందని. మేము పిల్లలు తినబెట్టుకొని నిమ్మలంగా పైకి వెళ్ళినాం. రూమ్లోకి వెళ్ళి పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళు లేచేవరకు ఆఫ్టర్నూన్ టైం కూడా అయ్యింది. అక్క వాళ్ళు వచ్చేవరకు లేట్ అవుతుందని చెప్పి మేము తినడానికి వెళ్తున్నాము. తిరుమలలో తప్ప ఇంకెక్కడ లేని విధంగా శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకి వెళ్తున్నాము. ఇది లంచ్ టైం కదా, చాలా మంది ఉన్నారు అసలు. గోవింద్ ఇంకా ఇక్కడ రోజుకి కొన్ని వేల మంది భోజనం చేయడానికి వస్తుంటారు, పోతూ ఉంటారు. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు, పెద్ద లైన్లు ఉన్నాయి. మేము లైన్లో నిలబడితే ఒక 1/2 hour 1 hourకి అట్లా లోపలికి వెళ్ళినాము. అన్నప్రసాద కేంద్రంకి ఎంటర్ అవ్వగానే ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. అది వెంకన్న సన్నిధిలో శేషాచల శిఖరాలలో వెలిసిన పంచదివ్య క్షేత్రాల ఊహా చిత్రం. చూడడానికి ఎంత బాగుందో అది. అందరూ ఆగి మరీ చూస్తూ ఫోటోలు దిగుకుంటూ వెళ్తున్నారు.
ఇక్కడైతే పరమాన్నం వడ అయితే సూపర్గా ఉన్నాయి, మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మేము తినేలోపు మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు రాగానే కోనేరు పక్కన ఉన్న వరాహస్వామి దర్శనానికి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలంటారు కదా, అందుకనే ఫస్ట్ ఆ స్వామి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయే వరకు 7 ఏమో అయింది నైట్. ఇక్కడ పక్కనే మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఉంది అంటే చూడడానికి వెళ్తున్నాం. ఈ వాటర్ ఫౌంటైన్ చూడడానికి ఎంత బాగుందంటే ఆ వాటర్ ఆ పాటలు ఒకటేసారి రావడంతో ఎంతో బాగుంది. అలా చాలాసేపే కూర్చున్నాం. తిరుపతిలో 3 days ఉన్నాం మేము. ఆ 3 days ఎవ్రీ నైట్ శ్రీ వెంకటేశ్వర స్వామి గోపురం దగ్గరికి వెళ్ళి అలా కొద్దిసేపు కూర్చొని మొత్తం తిరిగేసి మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్ళేది. తిరుపతికి వచ్చినప్పటి నుంచి మా పిల్లలు బొమ్మలు కావాలని ఏడుస్తున్నారు. రూమ్కి వెళ్ళే దారిలోనే బొమ్మల షాపింగ్ కూడా అయిపోయింది. వాళ్ళకి కావాల్సిన ఇప్పించి ఈ రూమ్కి వెళ్ళి పడుకున్నాం. ఇది తిరుమలలో 3వ రోజు. ఎర్లీ మార్నింగ్ లేచి కళ్యాణకట్టకి వెళ్ళి మా ఆయన పిల్లలు 3 గుండు చేపించుకున్నారు. మా వాళ్ళ గుండులు అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి బయటికి వచ్చాం. ఇక్కడ ఒక వెహికల్ని మాట్లాడుకొని కొండ మీద ఉన్న శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నాం అందరం కలిసి. ఏం తింటున్నావు శ్రేష్ట? శ్రీవారి పాదాలను చూడడానికైతే మెట్ల మీద నుంచి పైకి వెళ్తున్నాము. ఇక్కడ కూడా పెద్ద లైన్ ఉంది. తొందరనే దర్శనం అయింది, వెళ్ళి చూసి రావడమే కదా. లొకేషన్ కూడా సూపర్గా ఉంది. పైనుంచి కిందికి చూస్తుంటే ఎంత బాగుందో. శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత అదే రూట్లో శిలాతోరణం ఉంటుంది. ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి 2వ పాదాన్ని మోపారు. ఈ శిలాతోరణం న్యాచురల్గా ఫామ్ అయింది. ఇది 25 అడుగుల పొడవు అలాగే 10 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. పెద్ద సైకిల్ కొనిస్తాను. శిలాతోరణం నుండి కొంచెం ముందుకు వెళ్తే చక్రతీర్థం కూడా వస్తుంది. మేమైతే దగ్గర వరకు వెళ్ళలేదు, దూరం నుంచి చూసి వచ్చేసాం. ఎందుకంటే ఫుల్ లైన్ ఉంది. ఇక మాకు అక్కడ శ్రీవారి దర్శనం చేసుకోవాలి కాబట్టి లేట్ అవుతుందని తొందర వచ్చేసాం. పాప నాశానికి వచ్చినాం. అమృత డ్రీమ్ అట కాల్గడ.
అరే గుండుగా ఇట్రారా, అరే గుండు ఇట్రా. ఈ పాప వినాశనంలో కాలు కొడడం కానీ స్నానం చేయడం కానీ చేస్తే వాళ్ళకు ఉన్న చెడు అంతా పోతుందని నమ్మకం. ఇక్కడ వస్తున్న వాటరు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల నుండి ఉద్భవించాయని చెప్తారు. ఈ రూట్లోనే జపాలి ఆంజనేయ స్వామి దేవాలయం, వేణుగోపాల స్వామి దేవాలయం ఉంటుంది. మేము ఆ దేవాలయాలకు అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మేము శ్రీవారి దర్శనం చేసుకోవాలి. ఇటు లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా వచ్చాము. వెంటనే రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ శ్రీవారి దర్శనం కోసం టెంపుల్లోకి వెళ్ళాము. దర్శనం చేసుకుని బయటికి వచ్చే వరకు 6:30 వరకు అయ్యింది. రూమ్ దగ్గరికి వచ్చాక బయటనే కొద్దిసేపు కూర్చున్నాం. దర్శనం అయిపోయాక ఆ రోజు నైట్ మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి కొండ కిందికి వెళ్తున్నాం. ఇంతతో తిరుపతి యాత్ర అయిపోయింది. ఈ 3 days ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే ఎలాంటి ప్రెషర్స్ లేకుండా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా హాయిగా ఉన్నాం. ఇలానే ప్రతిరోజు ఉండాలని అది శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. కొండ పైకి ఎక్కేటప్పుడు గరుత్మంతుని ఆకారం చూడలేకపోయినాను, కానీ కొండ దిగుతుంటే మాత్రం ఫుల్ క్లారిటీ కనిపించింది. ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము ఎటు వెళ్ళాము, ఏమేమి ప్లేసెస్ చూసాము అని అన్ని పిక్స్ యాడ్ చేస్తాను. వీడియో తీయడం కుదరలేదండి, అందుకే పిక్స్ యాడ్ చేస్తా, చూడండి. బాయ్.